వెల్కమ్ టు టెక్స్ట్ బుక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరి గ్రూప్స్ రాసేవాళ్ళు కావచ్చు, ఎస్ఎస్సి, బ్యాంక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ పడుతుంది. అందులో ఈ మోడల్ క్వశ్చన్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ హాఫ్, అమ్మిన వేళ సగం అయిందంట. అంటే ముందు ఎంత అమ్మాని తెలియదు, బట్ అందులో హాఫ్ అయింది. ద లాస్ బికమ్స్ 3 times, అంటే ముందు ఆల్రెడీ లాస్ వచ్చింది, ఇప్పుడు ఆ లాస్ కాస్త 3 times అయ్యిందండి. ఎందుకు? సెల్లింగ్ ప్రైస్ హాఫ్ చేయడం ద్వారా. అయితే లాస్ పర్సంటేజ్ ఎంత, అంటే ఒరిజినల్గా వచ్చిన లాస్ పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్. ఇక్కడ పాయింట్ గమనించు, సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది హాఫ్ చేయడం జరిగింది కాబట్టి లాస్ బికమ్స్ 3 times అని ఇచ్చాడా. లాస్ బికమ్స్ 3 times అంటే ముందు ఆల్రెడీ లాస్ ఉంది, ఇప్పుడు అది 3 times అయ్యింది. క్లియర్? అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది సగం తగ్గించడం ద్వారా లాస్ అనేటువంటిది 2 భాగాలు కావడం జరిగింది. లాస్ బికమ్స్ 3 times అంటే ఆల్రెడీ ముందు ఒక పార్ట్ ఉంది, దానికి అదనంగా 2 భాగాలు వచ్చింది. ఎందుకంటే సగం సెల్లింగ్ ప్రైస్ తగ్గించడం ద్వారా, దాని మీనింగ్ అదమ్మా, అంటే హాఫ్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2 parts ఆఫ్ లాస్ అని అర్థం. 2 parts ఆఫ్ లాస్ అని అర్థం. క్లియర్? ఇక్కడ పార్ట్స్ అని పెట్టుకో. అంటే సెల్లింగ్ ప్రైస్ 2, మళ్ళీ ఇంకొంచెం దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 into లాస్ ఆఫ్ పార్ట్స్ అట్లే పెట్టుకోండి. అప్పుడు చూడమ్మా, సెల్లింగ్ ప్రైస్ 4 భాగాలు అవుతుంది, లాస్ అనేటువంటిది ఒక భాగం. చూడు, అంటే వస్తువు 4 భాగాలకు అమ్మాను, ఒక భాగం నాకు లాస్ వచ్చింది, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నట్లు 5 భాగాలు. క్వశ్చన్లో ఏం కనుక్కోమని చెప్పాడండి వాడు? ఇక్కడ లాస్ పర్సంటేజ్ కనుక్కోని చెప్పారు. మరి లాస్ పర్సంటేజ్ కనుక్కుంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తారు. సో 1/5 into 100, హౌ మచ్ పర్సంటేజ్? 20% లాస్ అనేది ఇనిషియల్గా రావడం జరిగింది. మరి నేను చెప్పినటువంటి క్వశ్చన్ మెథడ్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయి, షేర్ చేయి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్.